మనం ఈరోజు చెప్పుకునే లెసన్ ఫ్రెంచ్ విప్లవం అండి. 9th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి ఫ్రెంచ్ విప్లవం అనే లెసన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. పాత పాలనలో ప్రజల జీవిత అనుభవాలు. ఇప్పుడు ఈ పేరా గురించి తెలుసుకుందాం. విప్లవ రాజకీయాల్లో క్రియాశీలకుడిగా మారిన జార్జ్ డాంటన్ 1793లో తన విద్యాభ్యాసాన్ని అప్పుడే ముగించిన కాలం నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఒక స్నేహితునికి ఇలా రాశాడు. నేను ప్లేసెస్లోని రెసిడెన్షియల్ కాలేజీలో చదువుతున్నాను. అక్కడ నేను ప్రముఖ వ్యక్తుల సహవాసంలో ఉన్నాను. నా విద్యాభ్యాసం ముగిసే నాటికి నా వద్ద ఏమీ లేదు. నేను ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించాను. ప్యారిస్లోని న్యాయస్థానాల్లో ఉద్యోగాలు పొందడం అసాధ్యం. నేను పుట్టుకతో కులీనుని కాదు. నాకు సంరక్షకులు లేనందున సైన్యంలో ఉద్యోగం సంపాదించే అవకాశం లేదు. చర్చి కూడా నాకు ఆశ్రయం ఇవ్వలేదు. నా దగ్గర సౌలు లేకపోవడంతో ఆఫీసు కొనలేకపోయాను. నా పాత స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు. మన ప్రతిభ ఏ రంగానికి ఉపయోగపడదని విద్యను ఈ వ్యవస్థ అందించింది. 2వ పాయింట్, ఆర్థర్ యంగ్ అనే ఒక ఆంగ్లేయుడు 1787 నుండి 1789 సంవత్సరాల్లో ఫ్రాన్స్ గుండా ప్రయాణిస్తూ తన ప్రయాణం గురించి వివరణాత్మకంగా వర్ణించాడు. తరచుగా అతను చూసిన వాటి గురించి వ్యాఖ్యానించాడు. అతను తన బానిసల పట్ల చులకనగా వ్యవహరిస్తూ వారిచే సేవ చేయించుకోవాలని, వారు తమ కోసం ఎదురు చూస్తూ ఉండాలని ఆశించేవాడు. తన బానిసలు మంచి ప్రవర్తన కలవారైనప్పటికీ తన ఆస్తిని, సంపదను తను ఉన్న పరిస్థితి కన్నా భిన్నమైన పరిస్థితిలో ఉంచుకుంటున్నాడనే విషయం అర్థం చేసుకోవాలి. లేదా బానిసలు బాధలలో ఉండగా తాను సుఖంగా భోజనం చేస్తూ ఉండేవాడు. తన కుమార్తె అపహరించబడినా, తన కుమారుని గొంతు కోయబడినా ఫిర్యాదు చేయకూడదు. పాత పాలనలో ప్రజల జీవిత అనుభవాలనే పేరా నుండి వచ్చిన బిట్లు చూద్దాం. 1వ బిట్టు, విప్లవ రాజకీయాల్లో క్రియాశీలకుడిగా మారిన వారు ఎవరు? జార్జ్ డాంటన్. జార్జ్ డాంటన్ ఏ సంవత్సరంలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు? 1793లో. 3వ బిట్టు, 1793లో జార్జ్ డాంటన్ తన విద్యాభ్యాసాన్ని ముగించుకుని అక్కడి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ స్నేహితునికి ఏమని రాశాడు? నేను ప్లేసెస్లోని రెసిడెన్షియల్ కాలేజీలో చదువుకున్నాను. నా చదువు పూర్తయ్యే నాటికి నా వద్ద ఏమీ లేదు. న్యాయస్థానాలలో ఉద్యోగం పొందడం అసాధ్యం. నేను పుట్టుకతో కులీనుని కాను. నాకు సంరక్షకులు లేరు. సైన్యంలో ఉద్యోగం పొందే అవకాశం లేదు. చర్చి కూడా నాకు ఆశ్రయం ఇవ్వలేదు. నా దగ్గర సౌలు లేకపోవడం వల్ల ఆఫీసు కొనలేకపోయాను. నా పాత స్నేహితులు నన్ను విడిచిపెట్టారు. మన ప్రతిభ ఏ రంగానికి ఉపయోగపడిన విద్యను ఈ వ్యవస్థ అందించింది. 4వ బిట్టు, ఆర్థర్ యంగ్ అనే ఒక ఆంగ్లేయుడు ఏ సంవత్సరంలో ఫ్రాన్స్ గుండా ప్రయాణిస్తూ తన ప్రయాణం గురించి వివరణాత్మకంగా వర్ణించాడు? 1787 నుండి 1789 సంవత్సరాల్లో ఫ్రాన్స్ గుండా ప్రయాణించాడనమాట ఆర్థర్ యంగ్. 5వ బిట్టు, ఆర్థర్ యంగ్ ఫ్రాన్స్లోని 1787లో పసిగట్టిన ప్రమాదాలు ఏమిటి? అక్కడ సంపన్నులు తమ బానిసల పట్ల చులకనగా వ్యవహరించేవారు. బానిసల పట్ల చులకనగా ఉంటూ సేవ చేయించుకోవాలని ఆశించేవారు. బానిసలు బాధలలో ఉండగా తాను సుఖంగా భోజనం చేస్తూ ఉండేవారు. బానిసలు తమ కుమార్తె అపహరించబడినా, తమ కుమారుని గొంతు కోయబడినా ఫిర్యాదు చేయకూడదు. వారికి సేవలు చేస్తూ ఉండాలి. ఇక్కడ సంపన్నులు అనగా కులీన వర్గాలకు చెందినవారు, మతాధిపతులు వీళ్ళందరూ వస్తారు. బానిసలు అనగా రైతులు, కూలీలు వీళ్ళందరూ వస్తారనమాట. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.